So actually, we have seen you in Telugu. You acted with very big stars also, Surya Garu, Raviteja Garu. So in this movie, how will be your character? In which tone your character will be there? First of all, thank you. So the devotional part is my genre in this film. So that in the devotional portion, I'm coming in this film. So actually, I wanted to change that handsome villain kind of mindset of Telugu people because they are calling me for some handsome characters kind of stuff, and I always wanted to do something different. And fortunately, Shanmugam Guru called me and he said, "This is something different character, and which is have a very good devotional touch, like which I wanted to act, and that's how I get into this film." We have seen your hidden talents also. You are like a very good singer also. If possible, can you sing 2 lines? Yeah, no, no. She is also good singer, Avika. Yeah, I heard her. When we are shooting that time, she is also good singer. So some other time I will sing Sure. on the pre-release event. Sure. All the very best and Adi Garu. సో హాయ్ అండి. సో లైక్ పోలీస్ క్యారెక్టర్స్‌కి పెట్టింది పేరు నాన్నగారు. సో ఇందులో కూడా మీ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ అని అన్నారు. సో ఈ సినిమా మీద మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే వాట్ యూ విల్ సే ఇన్ వన్ లైన్? 100% ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తుందండి. అండ్ యాహ్! ఇందాక మీరు చెప్పినట్టు, ఇందాక అందరూ అన్నట్టు అనుకున్నట్టు తను మంచి స్క్రీన్ ప్లే. సో నెక్స్ట్ ఏంటి అనేది ఒక చిన్న ఇది ఉంటుంది. అండ్ ఒక థ్రిల్లర్ కావాల్సిన ఒక స్క్రీన్ ప్లే ఇందులో టైట్‌గా ఉంటుంది. అండ్ అలానే చిన్న డివోషనల్ టచ్, ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది నాకు అవిక మధ్యన. సో సో తప్పకుండా వచ్చి చూసిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. అండ్ పోలీస్ రోల్స్ డాడీ ఆబ్వియస్లీ ఆయన స్టైల్ వేరు. ఆయనది కొంచెం అగ్రెసివ్‌గా, డిఫరెంట్‌గా ఉంటుంది. సో నా నా ఇక్కడ నాదొచ్చి డిఫరెంట్ స్టైల్‌లో ఉంటుంది. సో నేనెప్పుడు డాడీని ఇమిటేట్ చేయాలనుకోలేదు. అంటే ఎందుకో తెలీదు ఈ మధ్య వరుసగా 2, 3 సినిమాలు మళ్ళీ పోలీస్ క్యారెక్టర్స్ నాకొచ్చాయి. సో ఇదొకటి, ఇప్పుడు నెక్స్ట్ ఒకటి జరుగుతుంది 'ఎస్ఐ యుగంధర్' అని. సో అది కూడా పోలీసు. సో నాకు తెలియకుండా నేను కూడా డాడీలా 2, 3, 4, 5 క్యారెక్టర్స్, పోలీస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నానేమో. సో బ్రేక్ తీసుకోవాలి పోలీస్ రోల్స్ నుంచి. థ్యాంక్ యూ. హాయ్ డైరెక్టర్ షణ్ముఖం గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రొడ్యూసర్ అండ్ ఇప్పుడు డైరెక్టర్గా టర్న్ చేసుకున్నారు. అండ్ అంటే చాలామంది ఫస్ట్ డైరెక్ట్ చేసే సినిమా చాలా సేఫ్ జోన్లో కమర్షియల్ లవ్ స్టోరీ ఇలా అనుకుంటారు. బట్ షణ్ముఖ అనేది ఇస్ అ డివోషనల్ టచ్ ఇచ్చారు కదా. చాలా ఆ గ్రాఫ్ అదంతా చాలా టాస్క్ చాలా ఉంటాయి. సో ఎందుకు ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు? సో దీంట్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజింగ్స్ కానీ ఎలా ఉన్నాయి? నాట్ ఓన్లీ డివోషనల్, లవ్ సబ్జెక్ట్ ఉంటుంది, సస్పెన్స్ కోరుకుంటూ సస్పెన్స్ ఉంటుంది, హర్రర్ ఎలిమెంట్స్ ఉంటుంది, ఎండింగ్ విత్ డివోషనల్ టచ్. సో మాకు ఇది ఒక జోనర్ అని కాదు, 4 జోనర్లు మిక్స్ చేసాం. మెయిన్గా తల్లి బిడ్డల సెంటిమెంట్ ఉంటుంది. ఓకే, షణ్ముఖుడు అనేది ఒక తల్లి బిడ్డల స్టోరీ. ఆది గారు, సార్ టాలీవుడ్ క్రికెట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద, సో క్రికెట్ బాగా ఆడతారు కాబట్టి, సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, మీకు ఎప్పుడైనా బయోపిక్స్ చేయాలనిపించిందా? ఒక క్రికెట్ ప్లేయర్ బయోపిక్, ఈ పలానా ఈ బయోపిక్ చేస్తే బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడున్న మన ఈ క్రికెట్ టీంలో మీరు ఎవరికి బాగా సూట్ అవుతారు, నేను కొంచెం ఫ్యూచర్స్ చాలా దగ్గరగా ఉంటాయి, వీళ్ళ బయోపిక్ తీస్తే బాగుంటుంది, సో అలాగా? అది నేనెలా చెప్పగలను, మీరే చెప్పాలి. బట్ యాహ్! క్రికెట్ ఈ మధ్య అందరం బాగా ఆడుతున్నాం అండి. అండ్ చాలా సీరియస్‌గా తీసుకొని ఆడుతున్నాం. అండ్ ఎస్పెషల్లీ సరదాగా ఆడదాం మొదలెట్టింది చాలా సీరియస్‌గా అయిపోయింది అది. సో ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ ఇది కూడా బెండ్ అవ్వట్లేదు, తగిలింది మొన్న మ్యాచ్‌లో. సో అంత ఆ రేంజ్‌కి సీరియస్‌నెస్‌కి వెళ్ళిపోయింది. బట్ యాహ్! తెలియకుండా ఒక మంచి ఇంకో చిన్న నావిగేషన్ అందరికీ. సో బయోపిక్ అంటే క్రికెట్ మీద ఐ థింక్ కష్టం. అండ్ అంటే ఒక్కళ్ళ పేరు చెప్పలేను. బట్ ఐ థింక్ మీరే చెప్పాలి ఎవరు సూట్ అవుతుందనేది. బట్ ఐ థింక్ రైడు గారి మీద కూడా తీయొచ్చని నా ఫీలింగ్. బట్ రైడు గారి మీద మంచి బయోపిక్ తీయొచ్చు. ఆయన మన తెలుగు ఇది అతను. సో ఆయన మీద, సో ఆయన అగ్రెషన్ దాని గురించి, ఆయనకి ఒక మంచి స్టోరీ విన్నాను ఆయన గురించి. సో దాని మీద తీయొచ్చండి. దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ. ఆది గారు, కంగ్రాట్స్ ఫస్ట్. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. అండ్ అంటే ఆ పోస్టర్ చూసుకుంటే కొంచెం కార్తికేయ ఆ ఫ్లేవర్ కొంచెం అనిపిస్తుంది అనమాట.
సో నిఖిల్ గారికి చూసుకుంటే కార్తికేయతో 100 క్రోడ్స్లోకి ఎంటర్ అయ్యారు అండ్ టర్న్ కూడా అక్కడి నుండి తిరిగింది. అండ్ ఈ మూవీతో మీకు కూడా అలా 100 క్రోడ్స్కి వెళ్ళే అవకాశం ఉందా, టర్న్ తిరిగేది? లేదండి, మంచి థియేట్రికల్గా కొంచెం బాగా మంచిగా హిట్ అవుతే చాలు అండ్ మంచి పేరు వస్తే బాగుంటుంది. ఎందుకంటే నిఖిల్ కూడా చూసాడు ఈ పోస్టర్ మొన్న, సో తను కూడా బాగుందని చెప్పాడు. హీ సో ఐ థింక్ సో తను కూడా ఇది బాగుంది, నాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫిలిం మీద, పోస్టర్ చాలా బాగుందని చెప్పాడు. అండ్ యా, సో తప్పకుండా ఒక మంచి ఫిలిం చేస్తే ప్రేక్షకులు తీసుకెళ్తారు. అండ్ రెవెన్యూ అనేది మన చేతిలో లేదండి. అండ్ 100% నాకు ఒక మంచి కంబ్యాక్ వస్తే మోర్ దెన్ ఇనఫ్. సో ఈ నంబర్స్ గురించి పెద్దగా లేదు, బట్ జస్ట్ ఒక కంబ్యాక్ వచ్చి డీసెంట్ మంచి ఫిలిం అయితే హ్యాపీ. యా, ఆది గారు ఏంటంటే అంటే ఎలాంటి స్టోరీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి వింటారు, కొంచెం లేట్గా వచ్చిన మంచి కంటెంట్తో వస్తారైతే విన్నాం. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి చూసేటప్పుడు మీకు ఈ మొత్తం ఓవరాల్ స్క్రిప్ట్లో ఈ పాయింట్ బాగుంది, ఇది బాగా కనెక్ట్ అవుద్ది అనేది ఏది ఉందా? 100% స్క్రిప్ట్, మంచి స్క్రిప్ట్ అండి, మంచి టైట్ ఎంగేజింగ్ స్టోరీ. అండ్ నాకు ఏం నచ్చిందంటే ఇతను క్లారిటీ అండ్ షార్ట్ డివిజన్ ముందే చేసుకొని ప్రాపర్గా అండ్ మంచి హోంవర్క్ చేసి ఒక ఎండింగ్ ఏంటి సో ఎండింగ్ విత్ గాడ్. సో షణ్ముఖుడు మీద ఎండ్ అవ్వడం, బిగినింగ్ కూడా దాని మీద ఉండడం. సో తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ. అంటే అంటే రీ రిలీజ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్యన, రీ రిలీజ్ మూవీస్. సో మీది ఎక్కువగా అందరు అమ్మాయిలకి బాగా ఇష్టమైన మూవీ ప్రేమ కావాలి. సో రీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? మొన్న అయిందండి, సో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా లాస్ట్ ఇప్పుడు గుర్తు 2-3 months బ్యాక్ అయింది, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ February 14th రిలీజ్ ఏమని అడిగారు, వ్యాలంటైన్స్ డే రోజు. వద్దులేండి అప్పుడే, మళ్ళీ నార్మల్ ఫిల్మ్ నా చేసిన మూవీస్ రిలీజ్ చేసుకుంటాను అనుకున్నాను. సో రీ రిలీజ్ అనేది బట్ ఇట్స్ అ ట్రెండ్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఎంజాయింగ్, దట్స్ అ గుడ్ థింగ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సో షణ్ముఖ అనే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇట్లాంటి కంటెంట్ పాన్ ఇండియా వైజ్ కూడా చేస్తున్నారు చాలామంది, లైక్ కార్తికేయ, లైక్ నేషనల్ వైడ్ కూడా మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది. సో తెలుగుకు మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారా, అండ్ వేరే దానికి లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు? మా టార్గెట్ ఫస్ట్ నుంచి తెలుగు మేము చేసాము, బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఓటీటీ రైట్స్ ఫైల్ ఆన్ యూస్కి. సో అది థియేటర్కల్ రిలీజ్ చేసినప్పుడు థియేటర్కల్ వీఆర్ వెరీ క్లియర్ ఫర్ తెలుగు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అంటే ఈ మధ్య మనం చూస్తుంటే చాలా సినిమాలు కూడా అంటే తీయడం ఈజీ కానీ రిలీజ్ చేయడం చాలా కష్టం కదా. సో మీ సినిమా అలా అంటే శాటిలైట్స్ కావచ్చు, ఇలాంటి రైట్స్ అన్ని సోల్డ్ అవ్వడము, దానిపై మీ అప్రిసియేషన్ ఎలా అనిపించింది? హ్యాపీనెస్? చాలా హ్యాపీగా ఉందండి. బట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు తెలుసు, చెప్పకూడదు, మా హీరో గారికి హిందీ రైట్స్ మీకు తెలిసే ఉంటుంది, బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంది ఆది గారితో సినిమా అంటే హిందీ రైట్స్. సో నాకు ఇంకా 50% జాబ్ నాకు అయిపోయినట్టు. తర్వాత ఇంకా డిజిటల్ రైట్స్ నాకు ఆల్రెడీ శాసనసభ చేసి అమెజాన్కి ఇచ్చాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో నాకు కొంచెం ఈజీ అయింది. సో థియేటర్కల్ ఎనీవే లక్కీగా నా ప్రోడక్ట్ చూసి నా బర్త్డే నేను రిలీజ్ చేస్తాను. సో మోర్ ఓవర్ ఈజీ టాస్క్. సో ఎండ్ ఆఫ్ ద డే ఐ ఫీల్ కొంచెం లక్ కూడా ఉండాలి. సో ఆ లక్ నాకు ఉంది అనుకుంటాను. అదే అండి, ఎందుకంటే సినిమా తీసిన తర్వాత మనకి ప్రొడక్షన్లో మనకు ఆ మనీ వస్తే నెక్స్ట్ సినిమా తీయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఈ సినిమాకి మీకు ఎలా అనిపించింది? అంటే నెక్స్ట్ ఇంకా రెడీ స్క్రిప్ట్స్ కూడా రెడీ ఉన్నాయా? థర్డ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ కామెడీ విత్ లవ్ అనుకుంటున్నాం. సో యాజ్ ఆఫ్ నో నేనేంటంటే ఒకేసారి 4-5 ప్రాజెక్టులు అలా కాదు. సో 1 by 1 we will finish and then we'll go for it. So as of now, Shanmuka focusing on theatrical revenue. So as a producer point of view, director point of view, my job is done. So waiting for the result. Yeah, all the best. Avika Gaur. So whenever you came to Hyderabad, you will talk about Akkineni Nagarjuna garu. Whenever. So why that much relation? It's gratitude. It is just the acknowledgement that I have for the chance that he gave me in Uyala Champala. And I must say that when we shot for Uyala Champala, he was not a part of it. He became a part of it after he saw the film, and then he was the presenter. And that's when I realized that he believed in me. The film could have released in a very small circle, less theaters, but he made it big. He was sitting with us in every press conference, in every interview, and making sure that people know that me and Raj have done a good job. So that level of support, if you get from somebody, you cannot forget. డైరెక్టర్ గారు ఇక్కడ Yes, ma'am.
హాయ్ అండి. ఐయామ్ అంజలి. సో పోస్టర్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బట్ ఒక గాడ్ టచ్ ఉంటుంది అంటున్నారు. పోస్టర్‌లో సుబ్రహ్మణ్యం స్వామిది కనిపిస్తోంది. అంటే లైక్ ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలన్నీ చూసుకుంటే కొంచెం ఎక్కడో దగ్గర మైథలాజికల్ టచ్ కానీ, లేకపోతే గాడ్ టచ్ కానీ ఉంటుంది. సో దానివల్ల ఈ స్టోరీ తీసుకున్నారా? లేకపోతే ఈస్ దేర్ ఎనీ పర్టిక్యులర్ రియల్ ఇన్సిడెంట్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద హిస్టరీ ఉన్నది తీసుకున్నారా 'షణ్ముఖ'? షణ్ముఖ అంటేనే 6 మొక్క కలయికలు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. మా టైటిలే అదైనప్పుడు సో మేము ప్రజెంట్ ఏదో డివోషనల్ జోనర్ నడుస్తుంది అలానే కాదు. మేము డే 1 నుంచే ఆ కథ అనుకొని ఆ టైటిల్ చుట్టూ కథను డెవలప్ చేసుకొని సో వీఆర్ ఫినిష్డ్.